అయితే తీరి నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక నాకు మంత్రి పదవి ఇయ్యాలే, నేను కూడా పోటీలో ఉన్నా, లంబాడీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది, కేసీఆర్ మా వర్గాలకు న్యాయం చేసిండు, మాకు ఏదో ఒక పదవి కావాలి, కేబినెట్ పదవులే కావాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ సంచలనమైన వ్యాఖ్యలు. నిజంగా చెప్పనా, లగచర్లకు సంబంధించిన ఇన్సిడెంట్ లంబాడీ గిరిజన బిడ్డలకు సంబంధించింది. తెలంగాణలో చాలా చోట్ల జరిగినాయి కూడా గిరిజన బిడ్డలకు సంబంధించింది. అసలు గిరిజన మంత్రే లేడు కేబినెట్లో. మీరు ఎవరన్నా అంటే లంబాడీ బిడ్డలకు సంబంధించి వీళ్ళు అడుగుతున్నారు, లంబాడీలకు సంబంధించి ఇవ్వాలన్నారు. మరి ఇవ్వాలే, న్యాయమే. కేసీఆర్ లంబాడీలకు అద్భుతంగా గ్రామ పంచాయతీలను తండాలను పంచాయతీలు చేసిండు, వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొచ్చిండు. ఈరోజు రేవంత్ సర్కార్ నిలదీస్తున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నిలదీస్తున్నాడు. ఏమని నిలదీస్తున్నాడు? అయ్యా నాకు మంత్రి పదవి ఇవ్వాలి, మా లంబాడీ జాతిని గౌరవించాలి అంటున్నాడు. నిజంగా లంబాడీ జాతిని గౌరవించాలి, ఈరోజు లంబాడీలను గౌరవించుకోవాలి మనం. వాళ్ళది గొప్ప చరిత్ర, వాళ్ళది గొప్ప వారసత్వం. వాళ్ళు పోరాటాలలో అనేక దశలలో అనేక శతాబ్దాల నుంచి కూడా వాళ్ళు అనేక పోరాటాలలో ఒక సైన్యమూలే పనిచేసారు. నిజంగా ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి గారు ఇస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. నాకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఇవ్వాలి, పక్కా ఇవ్వాలి, బాజాప్తగా ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారు. మరి ఇస్తాడా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం, దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి